ప్రముఖ అవధాని మాడ్గుల నాగపని శర్మ గారికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అవధానాలతో తన వాగ్ధాటితో ప్రపంచానికి తెలియపరిచినటువంటి గొప్ప అవధాని. ఏదైతే మన రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక గొప్ప అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి మాడ్గుల నాగపని శర్మ గారు. పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వము గౌరవించింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ అవార్డుకు సంబంధించినటువంటి జరిగినటువంటి సన్నివేశము మొత్తం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు మీకు. సార్, నిన్న జరిగినటువంటి ఏదైతే మనకు పద్మ అవార్డ్స్ కు సంబంధించింది ఎలా జరిగింది, అసలు ఆ సన్నివేశాన్ని మీరు చాలా మంది అతిథుల మధ్యలో అందుకోవడంతో మీకు ఎలా అనిపించింది సార్? నేను ముందు అవధాన సరస్వతిని ఒక్కసారి స్తుతించి, యోగప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళవాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచెదన్ ధన్యత్వ సంసిద్ధికై. అవధానం గురించి చెప్పమంటే, నేను ద్విశతావధానంలో 1995వ సంవత్సరంలో రవీంద్ర భారతిలో ఆశువుగా ఈ పద్యం చెప్పాను. అంటే అవధానం అన్నది ఒక మహాయోగ విద్య. అటువంటి యోగ విద్యను మన భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు, వారి ప్రభుత్వము ఈ అవధాన కళను ఒక విశిష్టమైన ప్రాచీన అర్వాచీన విద్యగా గుర్తించి పద్మశ్రీ ఇవ్వటం అన్నది. ఎందుకంటే నాకు ఇచ్చిన పద్మశ్రీ ప్రత్యేకంగా అవధానం గురించే. ఇంతవరకు అవధానం అనే పేరుతో ఇచ్చినట్లుగా లేదు. ఎందుకంటే రాష్ట్రపతి గారు వారు రాసిన మొత్తం సారాంశంలో ప్రధానంగా మేము విన్నాము. అంటే రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా ఒక సారాంశం కూడా రాశారు అన్నారు. అసలు దీని గురించి ఏమంటారు? అవును, చాలా మీరు నేను చెప్పబోతున్న మాట మీరు ముందే గ్రహించి అన్నారు. ఎందుకంటే మీరు చూశారు. అది రాష్ట్రపతి గారు దీని గురించి ఏం రాశారంటే, అవధానం అన్నది ఒక అత్యంత ప్రాచీనమైన తెలుగు విద్య. ఇది సంస్కృత భాషలో కూడా చేసినటువంటి 52 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. ప్రాచీన విద్యను కాపాడుతూ దీనిని ప్రచారము చేస్తూ ఉన్నటువంటి ఇందుకోసము ఈ గుణములను గురించి మేము ఈయనకిస్తున్నాము అని ఇంత ప్రత్యేకంగా వ్రాసారు వారు. నాకు అది ఎక్కువ సంతోషం. పద్మశ్రీ నాగఫణి శర్మ అనే వ్యక్తికి రావటం ఎంత సంతోషమో, అంతకన్నా ఒక ఆకు ఎక్కువ సంతోషం ఏమిటంటే ఇది అవధానం అనే దానికి ఇవ్వటము. ఎందుకంటే ఈయన గొంతు బాగుంది, అద్భుతంగా పద్యాలు చెబుతారు, అవధానంలో కూడా గొప్ప కవిత్వం చెబుతారు. ఇవన్నీ దానికి ఉన్న అధికమైన గుణాలు. అసలు గుణం అవధానము. అటువంటిది ఇవ్వటము. నిన్న ఆ ప్రాంగణములో దానికి మంచి పేరు పెట్టారు. గణతంత్ర ప్రాంగణం, గణతంత్ర మండపం అని పెట్టారు దానికి. అటువంటి ఆ మండపములో అటు మొట్టమొదట అందరూ ఆసీనులైన తర్వాత అత్యంత ముఖ్యుడైనటువంటి గృహ శాఖామాత్యులు అమిత్ షా గారు, మాన్యశ్రీ అమిత్ షా గారు రావటము. వారు వచ్చిన తర్వాత మరి స్పీకర్ గారు రావటము. వారు వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి గారు రావటము. ఆ ప్రధానమంత్రి గారు రావటము, తర్వాత ఉపరాష్ట్రపతి గారు, తర్వాత రాష్ట్రపతి గారు. ఇలా ఆయా మర్యాదలను అనుసరించి, పదవీ మర్యాదలను అనుసరించి, అంటే ప్రోటోకాల్ దాన్ని తెలుగులో చెప్పాను నేను. పదవీ మర్యాదలను అనుసరించి అందరూ రావటము చాలా విశేషంగా, ఇంకా అద్భుతంగా తెలుగు అవధానానికి ఇంత గౌరవము అని ప్రతి వ్యక్తి ఆ ప్రాంగణంలో ఉన్నవారు స్పందించారు. స్వామి, ఇక్కడ మీరు ఈ విధంగా నేను చెప్పేటటువంటి అవధానకు ఏదైతే ఒక అవార్డు ఈ విధంగా ప్రభుత్వం గౌరవిస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒక్క విషయం చెబుతాను తల్లి. పద్మశ్రీ వచ్చినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానము నా జీవనమెప్పుడు.
పద్మశ్రీ ఇవాళ వచ్చింది, పద్యశ్రీతో నిరంతరము నా ప్రయాణము. ఆ పద్యశ్రీ అవధానము, అది కవిత్వశ్రీ. ప్రతి పద్యము కవిత్వాత్మకంగా కావాలి అని తపన పడటము, ఇదంతా మా గురువులు మహాత్ములు నేర్పినటువంటి మార్గము నాకు. అందువల్ల ఇప్పుడేమి తల్లి, 30 ఏళ్ల క్రితము భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదులు నా పక్కన 3:30 గంట కూర్చున్నారు. ఒక ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రి గారు 5 రోజుల సభలో 2 పర్యాయాలు నా సభకు హాజరై వారు ప్రశంసింపబడటము తప్ప ఎవరినీ ప్రశంసించి ఎరుగని వ్యక్తి నన్ను ప్రశంసల జల్లులో ముంచెత్తారు. అట్లాగే అంతకన్నా ముందు భారత రాష్ట్రపతి, ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండగా రాష్ట్రపతిగాను అనేక పర్యాయాలు నాకు సన్మానం చేశారు. డాక్టర్ శంకరదయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా 6 పర్యాయాలు నాకు శాలువ కప్పారు. ఆయన అవధానంలో పాల్గొన్నారు. ఇలా ఇంకా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, ఇలా ఒకరేమి అందరూ కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు, ఇట్లా గవర్నర్లు అందరూ పాల్గొన్నారు. అందువల్ల ఏది నాకు ఇవేవి కొత్తవి కాదు. కానీ ఇవాళ అటువంటి భారత ప్రధానమంత్రి బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు గారికి కూడా భారతరత్న పురస్కారం ఇచ్చినటువంటి వ్యక్తి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు. మోదీ గారి గొప్పతనం సామాన్యమైందైతే కాదు. ఎందుకంటే ప్రధానులను సైతము ఎలా గౌరవించాలో గౌరవించిన వ్యక్తి, చాలా అరుదైన వ్యక్తి. అందుకనే ఈ పురస్కారాలను, పద్మ పురస్కారాలను ఆయన ప్రజా పౌర పురస్కారాలుగా మార్చారు. కేవలము పొడుగు చేతులు గల కొందరికి మాత్రమే అందేటువంటి వీటిని ఏదో మా పనులు మేము చేసుకుంటూ కవిత్వాలు పద్యాలు చెప్పుకుంటూ ఉన్నవాళ్లను గుర్తించి, ఏ మూలనో ఎక్కడో కొన్ని పనులు చేస్తూ ఉన్న సామాన్య జనజీవనంలో ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి వాళ్ళందరికీ గౌరవం కలిగించటం అన్నది ఒక ప్రధానమైన ఒక పద్ధతి, ఒక నియమం పెట్టుకున్నారు ఆయన. ఆ నియమములో ఆయన ఘన విజయమే సాధిస్తున్నారు. స్వామి, ఏదైతే మీరు పద్య వచనాన్ని ఎప్పుడైతే 13వ ఏట ప్రారంభించారో, ఎందుకు ఇదే రంగాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? దీనికి గల కారణం ఏంటి? ప్రేరేపించినటువంటి సన్నివేశం ఏంటి? మా నాన్నగారు కుటుంబ నేపథ్యము చాలా విద్వత్ కుటుంబము. మా నాన్నగారు గొప్ప వేద పండితుడు. ఆయన సంగీత సాహిత్యాలలో చాలా అందవేసిన చెయ్యి మా నాన్నగారు. మా అమ్మ సుశీలమ్మ, మా నాన్నగారు నాగభూషణ శర్మ. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ శిక్షణ మొదటి నుంచి నాకు చిన్నప్పుడు మా ఊళ్ళో నరసింహాచార్య గారని ఒక ఆయన ఉండేవారు. మా తాతల కాలం నుంచి ఈ ఆశు కవితా విద్య ఇదంతా ఉన్నది, పద్య విద్య. దానికి మళ్ళీ నీవు ఈ విద్యలో అవధానం అన్నది లేకపోవచ్చు, కానీ పద్య విద్య ఉంది. అందువల్ల నీవు మళ్ళీ అవధానం చెయ్యాలయ్యా అని ఆయన ప్రేరేపించటము. చిన్నప్పుడు చిన్నగా ఆట వెలది, తేటగీతి ఇలాంటి పద్యాలు రాసే అలవాటు చేయటము. 7 సంవత్సరాల వయస్సులోనే అమరము, ఆంధ్రనామ సంగ్రహము ఇలాంటి నిఘంటువులన్నీ నోటికొచ్చేటట్లు భారత భాగవత రామాయణాదులు, పోతన భాగవతము ఇవన్నీ మా తండ్రి గారు చెప్పటం. ఇది కుటుంబ నేపథ్యం. అందువల్ల అందరిలాగా నాకున్న వయస్సులో కొంత ప్రేరణ ఉండేది, అంత ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదవాలి అని. కానీ ఇది అన్నింటికన్నా విశిష్టమైన విద్య అని మా తండ్రి గారు నన్ను ఇలా ప్రోత్సహించారు. అది నేను ఆ ఫలం అనుభవిస్తున్నాను. ఏదైతే ఇక్కడ మీకు కనిపించేటటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది. ఇన్ని సంవత్సరాలు మీరు చేసినటువంటి సేవకు గుర్తింపుగా నిన్న రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఈ క్షణంలో మీకు పెట్టేటప్పుడు మీ మనస్సులో ఎలాంటి ఆలోచన, ఆ సమయంలో మీ మనస్సు ఎలా పులకించిందని చెప్పవచ్చు? నా సరస్వతి, నా సరస్వతి ముదమారనవ్వెనేడు, నా సరస్వతి ముదమారనవ్వెనిపుడు, నా సరస్వతి
కనులార నా సరస్వతి ప్రియమార నడచనిపుడు ఆమె పదపద్మయుగళి దివ్యాగమమయి ఆమె పదపద్మయుగళి దివ్యాగమమయి పద్మశ్రియాకేళి పలికెనిపుడు. అందువల్ల అమ్మవారు నాకెప్పుడూ సరస్వతే. అవధానము అంటే నాకు ఆమె పదపద్మాలే ముఖ్యము. ఈ పద్మశ్రీ అంటే ఆమె పదపద్మశ్రీ. అటువంటి పదపద్మశ్రీ చేత ఆమె పదములు అంటే ఈ పదములు, ఆ పదపద్మశ్రియా ఆమె పలికెను. ఇప్పుడు నిజంగా పలికింది అమ్మవారు సరస్వతి. ఎప్పుడూ పలుకుతున్నది నాతో, నా భుజాల మీద ఎక్కి ఎప్పుడూ కూర్చున్నది. నా మస్తిష్కంలో ఎప్పుడూ ఆమె ఉన్నది. పుస్తకమంతా మస్తకమే అని రాసుకున్నాను నేను. రాయటం అంటే రాయటం ఉండదు, పాడటమే, చెప్పటమే పద్యాలు. అలా అమ్మవారు ఎప్పుడూ నాతో ఉన్నది, నాలోనే ఉన్నది ఆమె దయ ఎప్పుడు. అటువంటి ఆమె నిన్న పరిపూర్ణముగా అందరి నవ్వులలో, కోటి కరతాళ ధ్వనులలో అనేక రూపములుగా నాకు ఎంతోమంది వ్రాస్తుంటారు, అన్ని అభిప్రాయాలు పెడుతుంటారు ఫేస్బుక్లో, వీటిల్లో. ఇప్పుడు ప్రత్యేకంగా దానికోసమే సమయం పెట్టి చూస్తున్నాను. అందరికీ సమాధానం నేనే వ్రాస్తున్నాను. ఇది సరస్వతికి జరిగిన అపూర్వమైన గౌరవము. ఇది సరస్వతీదేవి పాదపద్మాలకు గౌరవము. ఇలా అందరూ రాస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ఆమె పాదపద్మములకే సమర్పణం. స్వామి, ఏదైతే అవార్డు అందుకున్న తర్వాత మొట్టమొదట పక్కల మీ భార్యామణి సతీమణి గారు మీతో పాటు ఎన్నో సంవత్సరాలు జర్నీ చేసినటువంటి ఆమెతో మీరు చెప్పినటువంటి మొదటి మాట ఏం చెప్పారు? ఆమె కూడా నేను ఏం చదువుకున్నానో ఆమె అది చదువుకుంది. ఆమె సాహిత్య శిరోమణి, సంస్కృతం ఎంఏ చేశారు ఆమె కూడా. అందువల్ల మాకేమిటంటే ఒక అపారమైన విశ్వాసం నా జీవితంలో మొదటి నుంచి. ఆమె ఒక అవధానంలో, ప్రతి అవధానంలో ఆమె మొదటి ప్రశ్న వేస్తుంటారు నన్ను. మేము ఏమి అని మాట్లాడుకోము. ఆమె నన్ను ఏం ప్రశ్న వేస్తుందని నేను అడిగితే మరి నా గౌరవం ముందుగా ప్రశ్నించేటటువంటి ఆమె ఇది ఎలాగా. అందుకని ఆమె ఏమడిగిందంటే ఒకసారి, కిం కిం నసాధయతి కల్పలతేవ విద్యా, కిం కిం నసాధయతి కల్పలతేవ విద్యా అని దీని మీద పద్యం చెప్పమని అడిగింది ఆమె ఒక సభలో. అంటే ఒక కల్పవృక్షము వలె విద్యా సరస్వతి ఏమేమి సాధించి పెట్టదు, ఆమె ఏమైనా సాధించి పెడుతుంది అనే అభిప్రాయంతో. అంత నమ్మకం నాకుందని ఆమెకు తెలుసు, ఆమెకు అంతే నమ్మకం ఉన్నదని నాకు తెలుసు. అలాంటి జీవితం మాది. నేను ఒక్కోసారి అర్ధరాత్రి నాకేవో పద్యాలు వస్తుంటాయి, అర్ధరాత్రి పద్యాలు వస్తుంటాయి. ఆమె మొదటి శ్రోత. ఏ కవితకైనా ఏ పద్యమునకైనా అప్పుడే లేపి చెబుతూ ఉంటాను. అది మొట్టమొదట వినేటటువంటి వ్యక్తి, ప్రశ్నించేటటువంటి వ్యక్తి. నేనేం చెప్తానంటే, నా కవితకు నేను ప్రథమ శ్రోతను అని చెప్తాను. అమ్మవారు ఎక్కడి నుంచో నాకు వినిపిస్తుంది, నేను మొదట వింటాను అని. ఆ మొదటి విన్న తర్వాత రెండవసారి వినేది ఆమె. ఆమె ద్వితీయ అంటే సంస్కృతంలో భార్య అని. అలా ద్వితీయ ఆమె, ద్వితీయ శ్రోత ఆమె, రెండు. సార్, ఏదైతే ఇప్పుడు అంటే పహల్గామ దాడి జరిగింది, ఇప్పుడు దీనిపై మీరు ఒక అవధానిగా, తర్వాత దేశంలో చాలామంది దీని మీద స్పందిస్తున్నారు, మీరు దీని గురించి మీరు ఏం చెప్పాలని? చాలా బాధాతప్తమైన మనస్సు అండి. హిందూ ధర్మము దీన్ని ఈ మాటలు ఆ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే దీనికి మతము లేదు, దానికి కులము లేదు, ఇలాంటి మాటలు పనిచేయవు. మతము ఉన్నది సుస్పష్టముగా. అందువల్ల అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదులు హిందూ ధర్మమునే వాళ్ళు ప్రత్యేకముగా దృష్టి పెట్టి మరి ప్యాంట్లు విప్పి చాలా మాట చెప్పడానికి కూడా మనస్సు కష్టం అవుతుంది. మోడీ వంటి ఒక మహానుభావుడు, ఈ దేశానికి కారణజన్ముడు ఆయన, నరేంద్ర మోడీ అన్న వ్యక్తి ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని ఏర్పడుతుందో తదా తదా సృజామ్యహం అన్నట్లుగా
అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, మళ్ళీ భారతీయ ధర్మమును పునరుద్ధరణ చేయడానికి మోడీ కారణజన్ముడు, మహానుభావుడు. ఆయన ఉన్నాడు కాబట్టి, ఒక మోడీ ఉన్నాడు, ఒక అమిత్ షా ఉన్నాడు కాబట్టి ఇవాళ అంత ప్రతిభావంతంగా ప్రభావవంతంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇది ఇతరులు స్వదేశములో కూడా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పాపాత్ములు మన దేశంలో ఉన్నారు. వాళ్ళను కూడా మనం ఒక దృష్టిలో ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశము ముఖ్యము. ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ నేల మీద తిరుగుతున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం. మానవుడికి కృతజ్ఞత చాలా అవసరం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు, అందరూ కూడా హైందవ సనాతన ధర్మమునకు కట్టుబడి ఉండవలసినదే. ఈ దేశం అంత గొప్పది. అందువల్ల చాలా ఆవేదనాభరితమైనటువంటి మాట తల్లి కళగారు మీరు అడగటం అన్నది చాలా మనస్సుకు, నిజానికి ఇది పద్మశ్రీ వచ్చినది ఎంత సంతోషమో, ఈ ఘట్టంలో తీసుకుంటున్నామన్నది అంత బాధాకరమైన అంశం. కానీ ఇదొక ప్రక్రియ జరగాలి. మనస్సులో ఈ బాధ ఉన్నది. అయితే ఇదేమి పెద్ద శాశ్వతమైనది కాదు, దీన్ని జయించగలుగుతాము మనము. ప్రతి భారతీయుడు మన ప్రభుత్వముకు అండగా నిలబడాలి. వారిని ఏ విధంగా శిక్షించాలి అంటారు? అసలు కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి వీళ్లకు. ఇప్పుడు మోడీ గారు చేస్తున్న విధానం చాలా సరి అయినది. వాళ్లకు ముందు ఆర్థికముగా వాళ్లకు దెబ్బ పడాలి. ముందే వాళ్లకు తినడానికి గంజి లేదు, కానీ పౌరుషము, ద్వేషము, శత్రుత్వము ప్రధానంగా. అంటే వాళ్లకు జీవితం మీద విలువ లేదు, ప్రజాస్వామ్యము లేదు ఆ దేశంలో. ఏముంది ఆ దేశంలో? కడుపు నిండా ప్రజలకు తిండి పెట్టలేని పాలకులు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ప్రజలెక్కడా చెడ్డవాళ్ళు కాదండి. పాపం వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు ఇట్లాంటి పాలకులు రావడానికి? 40 ఏళ్ళు సైనిక పరిపాలనే తప్ప ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం లేదు. ప్రజలకేం కావాలో చూసే నాథుడు లేడు. అనాథము, ఒక విధంగా దుర్నాథము, దుర్మార్గులైన నాథులు ఉన్నారు ఆ దేశానికి. అవన్నీ పోయి ప్రజలు ఎవరైనా గొప్పవాళ్లే, అక్కడి ప్రజలు కూడా మనవాళ్లే. వాళ్ళందరికీ క్షేమం జరగాలని కోరుతున్నా నేను. పాలకుల యొక్క దుష్టబుద్ధి నశించాలని కోరుతున్నాను. ఈ మత మౌఢ్యము నశించిపోవాలి. నేను నా దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకొకడు ఉండకూడదు అనేవాడు. మన భారతీయ ధర్మం ఎంత గొప్పది! హిందూ ధర్మము సర్వే జనా సుఖినో భవంతు అన్నాడు. మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఏ ఒక్క మనిషి దుఃఖపడవద్దు, మనిషి కాదు ఏ జంతువు కూడా దుఃఖపడవద్దు అన్నాడు. మన ధర్మం అంత గొప్పది. అందువల్ల ప్రపంచంలోనే శిఖరాయమానమైనది వేద ధర్మము. ఇదే శాశ్వతంగా నిలవాలి. దీన్నే ప్రపంచమంతా అనుసరించాలి. స్వామి, ముఖ్యంగా ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ అంటే ఏదైతే బ్రాహ్మణులు ఉన్నటువంటిది చాలామంది పూజారులుగా, ఒక ఆచార్యగా కాకుండా అవధానిగా కూడా చాలామంది కనుమరుగవుతున్నటువంటి సిచ్యువేషన్. దీని గురించి ఎందుకు ఐటీ ఫీల్డ్లోకి చాలామందికి వెళ్తూ ఉన్నారు? ప్రస్తుతం వాళ్ళ యొక్క అంటే దేవాలయాలకు సంబంధించి అనుకోవచ్చు, ఒక అవధానిగా కావచ్చు, వాళ్ళ యొక్క పురోహితాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? కారణం ఏమంటారు? ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఆధునికంగా కలిగినటువంటి అనేకమైన పరిణామాలలో తల్లి ఏమవుతుందంటే, ఇప్పుడు నాలాంటి వృత్తిలో ఉండటానికి నా జీవన విధానము వేరు. అంటే చాలా కష్టానికి ఓర్చాలి. ఇవాళైతే ఇంత పెద్ద ఇప్పుడున్నటువంటి యువతకు అలాంటి కష్టాన్ని ఓర్చుకునేటటువంటి శక్తి లేదంటారా? క్రమంగా లేదు. అంటే సహనము, ఈ ఒక్క యువతకు ఏ రంగములోనూ సహనం తక్కువైపోయింది. ఇప్పుడు ఇట్లా అంటే అట్లా ఫలం రావాలి అని ఉంటుంది. వాళ్ళకి వెంటనే వచ్చేసేయాలి, అలాంటి ఉద్యోగం కావాలి. ఇప్పుడు నాలాగా నేను గొప్ప అని చెప్పటంలా, ఒక తరం అలా ఉన్నది. మా తరం అంతా కూడా కష్టపడి నిరంతరము శ్రమ. ఇప్పుడు ఒక మోడీ అన్న వ్యక్తి ఎంత కష్టపడ్డాడండి జీవితంలో. ఒక టీ అమ్ముకునే స్థాయి నుంచి ఛాయ్ అమ్ముకుని వాళ్ళ భారత ప్రధానమంత్రిగా ప్రపంచ నేతల చేత ప్రశంసింపబడి, అమెరికా పెద్దన్న అంటారు, అందరికీ మేము గొప్ప అనుకుంటారు వాళ్ళు. అట్లాంటి ట్రంప్ ఆయన కుర్చీ వెనక్కి ఇట్లా సర్ది మళ్ళీ కూర్చుంటే ముందుకు జరిపి ఎవరు చేస్తారండి? ఎంత వ్యక్తిత్వం ఉంటే అది సాధ్యమవుతుంది. ఇక్కడ ఎందుకు వ్యక్తి అలాగే ఒక చంద్రబాబు నాయుడు మన తెలుగు నేల తీసుకోండి, ఎంత కష్టపడి 4వ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అంటే ఇలా కష్టపడే మనస్తత్వము ఉన్న ఎవరైనా జీవితంలో పైకి వస్తారు. ఇవి ఉదాహరణలు మనకు.
పైకొచ్చిన ఏ మహాత్ముడు వాడి జీవితం వడ్డించిన విస్తరి కాదండి సులభంగా. ఏ వ్యక్తి అయినా ఆయన ఎంతో, సచిన్ టెండూల్కర్ తీసుకోండి, జీవితం ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు జీవితంలో అన్ని వడ్డించిన విస్తరి కూర్చొని భోజనం అంటే చేయటం లేదు. మీరు చెప్పింది చాలా ఎగ్జాంపుల్స్, ఎందుకంటే చాలా మంది దీన్ని మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ 100%. ఇప్పుడున్నటువంటి ఏదైతే మనకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు పురోహితాన్ని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు? ఒక అవధాని అనుకోవచ్చు, వివిధ రంగాల్లో వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే మాకు వద్దు, మేము వేరే ఫీల్డ్లోకి వెళ్తాం అంటున్నారు. అదొకటి. మరి ఇంకొకటి, వివాహాలు అవ్వడంలో కూడా కొంత చాలా ప్రాబ్లంగా ఉంది అన్నటువంటిది కూడా వినపడుతుంది. దీని గురించి మీరేమంటారు? ఈ అన్ని విషయాల్లో ఇంతేనండి. ఇప్పుడు సహనము లేకపోవటం అన్నది ఇది వెస్ట్రన్ కల్చర్ అండి, అంటే పాశ్చాత్య దేశాల ప్రభావము. సహనము తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి అన్నాడు. చిన్నప్పుడు మనకు ఈ శతకాలు పద్యాలు పోయాయి మనకు. వాడికి వ్యక్తిత్వ వికాసం ఎక్కడి నుంచి రావాలి? వ్యక్తిత్వ వికాసం కొత్తగా ఏం వచ్చే అవసరం లేదు. ఇది వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని క్లాసెస్ పెడుతున్నారు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. ప్రతివాడికి ఆ పారుష్యం వస్తున్నది. వాడికి వ్యక్తిత్వము ఇది తడవోర్చిన వడలోర్చిన శరీరానికి కష్టం కలుగుతుంది. సహించురా అన్నాడు. తడవు అంటే కాలము, నీవు సమయం కోసం ఎదురు చూడరా అన్నాడు. చెడిపోయిన కార్యము కూడా చక్కబడుతుంది అన్నాడు. అంత ఓపికలు మనుషులకు ఉండటం లేదు. భార్యాభర్తలు అనేకం వింటున్నాము, చిన్నదానికే చీటికి మాటికి విసుక్కోవటము. నువ్వు నా లెక్కలు అడుగుతావా, నా ఫోన్ చూస్తావా? ఏమి దౌర్భాగ్యము! భార్యాభర్తల మీద అంత ఐకమత్యము లేకపోతే అదేమి సంసారము? వాడెందుకు అడగరాదు, నీవెందుకు అతన్ని అడగరాదు? ఇందులో ఒకరి తప్పని అనటం లేదు, ఇద్దరూ అట్లాగే ఉంటున్నారు. మరి మన సనాతన ధర్మం ఏం చెప్తున్నది? బ్రహ్మ నాలుకయందే సరస్వతి అన్నారంటే నువ్వు ఏం మాట్లాడాలన్నా ఆమె అనుమతితో మాట్లాడరా అని దాని అర్థము. ఆమె శరీరములో సగభాగము అమ్మవారు ఉన్నది శివుడికి అంటే ఏమిటి? నీ శరీరం నీది కాదురా, ఆమెను బట్టి నువ్వు ప్రవర్తించు అని అర్థము. హృదయము, నీ హృదయము నీది కాదు, ఆమెదే, నీకు అధికారం లేదు అంటే ఎంత సూచన ఉన్నది దీంట్లో, ఎంత ధర్మం ఉన్నది, మరి పాటించాలి కదా. ఇవన్నీ గాలికి వదిలేసి ఏదో నేను దీన్ని పాటిస్తాను దాన్ని పాటిస్తాను, ప్రపంచంలో ఎక్కడి నుంచో వచ్చిన దానికి వీడు పరిగెత్తిపోయి ఇక్కడున్న మహాధర్మాన్ని వదిలేసి, అందువల్ల ఈ స్వీయ ధర్మాలన్నీ కూడా పురోహితుడైన వాడు బ్రాహ్మణ ధర్మం, వాడి ధర్మం వాడు పాటించాలి ముందు. అనేక ఆధునిక అవసరాలు, మామూలు జీవన విధానములో ధనము కూడా పెరిగిపోయింది. ఒక పౌరోహిత్యం చేసేవాడు నిష్ఠగా చేసేవాళ్ళు ఉన్నారు, లేక కాదు. వాళ్ళకి జరగకపోవటము, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక అవసరాలు ఇలా ఉంటున్నాయి. ఇలా అనగానే ముట్టుకోగానే ఇలాగా నెలకు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు జీతం వస్తే కొంచెం సుఖమే కదా. అంటే అటువంటివి చూసి కొంత అటువైపు వెళ్ళాలన్నటువంటి ఆకర్షణ, సహజంగా ధనం ఆకర్షణే కదా. కొంత సహజంగా ఇందులో ఉన్నటువంటి మన హిందూ ధర్మం అనగానే బ్రాహ్మణుల మీదే వాడు దృష్టి పెడతాడు, ఎందుకంటే హిందూ ధర్మానికి నిలబడేవాడు వాడే. ఇక్కడ ఇంకొక విషయము, ఏదైతే బ్రాహ్మణులకు వారికి వృత్తిరీత్యా కానీ ఒక ఆదాయం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇంకొక రంగాన్ని ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వం అన్నది ఇక్కడ కాదు, కానీ నిజంగా ఒక పురోహితునికి లభించాల్సినటువంటి ఏదైతే ఆదాయ వనరులు తక్కువైనాయంటారా? ఆదాయము, గౌరవము మనకే తెలుసు కదా తల్లి. మహాత్ములు, కృష్ణదేవరాయలు లాంటి మహాత్ములు, అనేక మంది రాజులు వేల ఎకరాలు ఒక్కొక్క దేవాలయానికి ఇచ్చాడు. ఇవాళ ఒక 5,000 ఎకరాలు ఒక దేవాలయానికి ఇచ్చారు అంటే 5 ఎకరాలు కూడా లేని పరిస్థితి ఉంది. దానికున్న పాలకులు ఎవరు అని మనం ఏమి అనవలసిన పని లేదు, అందరూ భాగస్థులే ఈ అన్యాయానికి. వాడొక 100 ఎకరాలు, వీడు 200 ఎకరాలు, వాడు 100 ఎకరాలు, ఇతర మతాలు కొన్ని 100 ఎకరాలు, ఇలా అందరూ వాటిని తీసుకుని వాటిలోనే వాడు వేరే నిర్మాణాలు చేసిన వాళ్ళు, వీడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, ఇలా తయారయ్యి భగవంతుణ్ణి దోచుకునే స్థితికి వచ్చారు. 5 ఎకరాలు కూడా లేని స్థితిలో ఆలయము ఎలా నిర్వహింపబడుతుంది? అందుకని ఈ దేవదాయ ధర్మదాయ చట్టము చాలా దుర్మార్గమైనదని ఇవాళ విప్లవం వస్తున్నది. ఎందుకంటే వాటిని రక్షించవలసిన వాళ్ళు భక్షిస్తున్నారు.
ఇవన్నీ చాలా దారుణములు, అనేక కారణములు. అయ్యా ఈ పరిస్థితి బ్రాహ్మణులకు హిందూ ధర్మానికి ఇలా ఎందుకు వచ్చిందంటే, భారతంలో మన వాళ్ళు చెప్పినట్టు అరయగ నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ అని అన్నట్టుగా నీ వల్ల నా వల్ల ఆ అరయంగా కర్ణుడు ఈల్గే ఆరుగురి చేతన్ అన్నాడు. కర్ణుడు ఎందుకు ఇదైపోయాడంటే ఆరుగురి వల్ల నాయన అన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. ఇందులో ఏ ఒక్కరిని సమాజంలో వస్తున్నటువంటి మార్పులు. ఇప్పుడు మీరు అన్నారు బ్రాహ్మణ హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరు ఎందుకనంటే ఒక అవధాని, ఒక అత్యున్నత పురస్కారం అందుకుని మీరు చెప్పేటటువంటి 2 మాటలైనా కానీ ప్రభుత్వాలలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నిస్తున్నాను. నేను మొట్టమొదట ఒక మాట చెప్తాను తల్లి. ఏ కులాన్ని, ఏ వృత్తిని ఎవరూ కించపరచరాదు. ఇది మొట్టమొదటి సూత్రము. ఏ కులమును, ఏ వృత్తిని, ఏ వర్గమును ఎవరూ నిందించరాదు. రెండవది, బ్రాహ్మణుణ్ణి కానీ హిందూ ధర్మమును కానీ నిందిస్తే 5 నిమిషాలలో వాడిని తీసుకెళ్ళి కారాగారంలో కూర్చోబెట్టాలి, జైల్లో కూర్చోబెట్టాలి. ప్రభుత్వాలు ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. తెల్లవారితే ఒకడు శివుణ్ణి విమర్శించేవాడు, బ్రహ్మను విమర్శించేవాడు, విష్ణుని, వీడికి అక్షరము రాదు, అన్నీ కాపీ మాటలు. వీడికి స్వతంత్రత లేదు, జ్ఞానము లేదు, చదువు లేదు, వాడు స్నాన సంధ్యలు ఏమీ లేదు. వాడు వారానికి ఒకసారి స్నానం చేసేవాడు, ఇంతెత్తు బూట్లు వేసుకొని, వాడు టై కట్టుకొని, వాడు బ్రాహ్మణుణ్ణి, ధర్మాన్ని రోజుకు 3 సార్లు స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడిని వీడా విమర్శించేవాడు. ధర్మం ఏమవుతున్నది అంటే, ధర్మం ఎప్పుడూ కూడా ప్రభువులే రక్షించాలి. ప్రధానంగా ప్రభుత్వముల యొక్క బాధ్యతయే ఇది. ప్రతివాడు వాడు చేసే పని వదిలిపెట్టి కత్తి పట్టుకొని పోలేడు, పోకూడదు కూడా. అందుకని తాటక రక్తములను కురుస్తున్నది యజ్ఞములో అంటే, విశ్వామిత్రుడు బ్రాహ్మణునికి ప్రతీక. ఏం చేశాడు? గాయత్రి మంత్ర ద్రష్ట ఆయన దశరథుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రామలక్ష్మణులను పంపించు, రక్షణకు కావాలని అడిగాడు. ఆ ముని ఎంత గొప్పవాడండి! ఇలా శాపం, ఇలా నీళ్లు జల్లితే అయిపోదు, తాటకులు ఇవన్నీ అడ్డం వస్తాయా ఆయనకు? కానీ ఆయన చేయాల్సిన పని వేరు. యజ్ఞయాగాది కర్త నిర్వహణము, తన పని తాను నిర్వర్తిస్తే రాజధర్మము వీళ్ళని రక్షించటం. అందువల్ల తల్లి మీరు సరి అయిన మాట అడిగారు. ప్రభుత్వాలు వాటి మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఎవడైనా ఎవడి పని వాడు చేసుకోకుండా ఇంకొకడు వాడిని అడ్డంకి చేస్తే వాడిని తప్పకుండా శిక్షించాల్సిందే, వాడు ఎవడైనా ఏ పని అయినా. అటువంటిది మరి ఈ ధర్మము లోపించడానికి ఇవన్నీ కారణాలు. స్వామి, ఏదైతే అవధానం అన్నటువంటిది ఒక అది ఎంతో సంవత్సరాల శిక్షణ చేస్తే కానీ ఇంత మీలాంటి ఒక గొప్ప వ్యక్తి కాలేరు. ముందు అవధానానికి కానీ పురోహితానికి కానీ ఏదైతే అభ్యసించాలి అని అంటే, ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇతరులకు ఇచ్చేటటువంటి మార్గదర్శకం అనుకోవచ్చు. దీన్ని మీ తరం ముందుకెళ్ళాలి అంటే ఎలాంటి మార్గదర్శకాలు పాటించబోతున్నారు? నేను చాలా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాను తల్లి. హైదరాబాదులో భాగ్యనగరంలో అవధాన సరస్వతి పీఠం ఏర్పడింది ప్రభుత్వ సహకారముతోనే. అయితే అందరూ అడుగుతుంటారు, దీనికి ఇంకేమన్నా డబ్బులు ఇచ్చారా, ఇవి ఇచ్చారా అంటే, స్థలం ఇచ్చారు, డబ్బు ఒక నిధి రావాలి అంటే చాలా శ్రమ ఉన్నది ఇందులో. జీవితంలో పడుతూనే వచ్చాము, ఇది మాత్రం ఎందుకు పడము? మనము ఇంటింటికి పద్యము, నోటికి పద్యం అని ఇప్పుడు కాదు, 30 ఏళ్ల క్రితం పెట్టాను నేను. అప్పటి నుంచి నడిపిస్తున్నాను. ప్రతి పిల్లవాడికి, ప్రతి తల్లిదండ్రులకు రావాలి ముందు పద్యం. అందుకనే అవధాన సరస్వతి పీఠం అని యూట్యూబ్ ఛానల్లో అనేకమైన పద్యాలు, స్తోత్రాలు చెప్పి నేను, ఎందుకంటే పద్యం ఆకర్షణ కావాలి, ముందు అధ్యాపకుడికి రావాలి. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తెలుగు పండితులందరినీ పిలిచి పద్యం ఎట్లా చెప్పాలో చెప్పేవాడిని నేను. ఇప్పుడు కూడా ఆ పనే చూస్తున్నా. ఎందుకంటే మనం ఒక పద్యము వరులే యవియనరించిన నర్రబర్ర అప్రియము తన మనంబున కగు. ఈ పద్యం ఇట్లా చదివితే వింటాడు వినేవాడు. ఒరులేయవి ఎన్నరించిన నరవ ర అప్రియ అని అన్నాడు అనుకోండి, వినేవాడికి దాని మీద ఏమీ గౌరవం కలగదు, ఆకర్షణ అసలు ఉండదు, భావము స్ఫుటము కాదు. అందువల్ల పద్యము అనేది మన జీవనాడి. తెలుగు భాషకున్న గొప్ప వరం సంస్కృతంలో ఉంది, కానీ తెలుగులో మనకు ఇతర ఏ భారతీయ భాషలలో లేని వైభవం తెలుగుకున్నది. అందుకనే దాన్ని అందరూ సుందర తెలుగు అని తమిళులు ఏ భాషను పొగడరు.
అటువంటి తమిళులు, భాషాభిమానము మిక్కుటముగా కల తమిళులు తెలుగు భాషను ప్రశంసించారు. అనేక భాషలు, 4-5 భాషలు బాగా రచనా స్థాయిలో తెలిసినటువంటి కృష్ణదేవరాయలు, అంతకుముందు వల్లభరాయలు వారు అన్నప్పటికీ కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అందువల్ల తెలుగు భాష రమణీయమైనది. భాష నిలబెట్టుకోవాలి. పెద్దవాళ్ళు దీని మీద శ్రమపడాలి. పిల్లలందరికీ కూడా పద్యాలు నేర్పాలి. నా అవధాన పీఠం ఆ పనే చూస్తూ ఉన్నది నిరంతరము. ఇందులో అవధానులను, మన భారతీయ ధర్మము ఏ ఏ రంగాలలో నిలబడాలో నాకు వీలైనంత, నేను ప్రవేశించగలిగినంత ఆయా రంగాలలో ప్రవేశించి నేను ఆ సేవ చేస్తున్నాను. ఇలాంటి సేవకు అందరి యొక్క సహకారము ఇవాళ. అందుకనే మోడీ గారంటే ప్రశంస. ఎందుకంటే ఒక నాగఫణి శర్మ కాదు, ఇక్కడ అవధానమన్న విద్యకు అంత వెలుగు తీసుకొచ్చినవాడని ప్రశంస. అందువల్ల ఆయనకు ఆశీర్వచనము. ఆయన 1000 ఏళ్ళు జీవించుగాక, ఆయన వర్ధిల్లుగాక. బలం విష్ణు ప్రవర్ధతాం, రామాయణంలో చెప్పాడు ఈ మాట. విష్ణువు యొక్క బలము వర్ధిల్లుగాక. విష్ణువు ఎవరు? పరిపాలకుడు. అక్కడ ఏ వ్యక్తి ఉన్నా సరే ఆయన ఈయన అయ్యాడు. ఇవాళ ఇన్ని గొప్ప పనులు చేస్తున్నవారు మన మోదీ గారు అయ్యారు. అందువల్ల ఒక మంచి మాట ఎందుకు మాట్లాడము? మాట్లాడితే ఇందులో ఏమి దోషము? మాట్లాడకపోతే దోషము నా దృష్టిలో. అందువల్ల ఇది ఈ భారతీయమైన కళ. ఇది సంస్కృతంలోనూ తెలుగులోనూ 52 ఏళ్లుగా అవధానాలు చేస్తున్నవాడిని నేను, 2 భాషలలోనూ. నేను 100 సంస్కృతం అయితే 100 తెలుగులో చెప్తుంటాను. అందువల్ల అది శ్లోకమైన పద్యమైన చాలా ప్రసిద్ధి. అందుకే రూప్ తెరా మస్తానా, ప్యార్ మెరా దీవానా చాలా హిందీ ప్రసిద్ధ గీతము, చలనచిత్ర గీతము. ఎప్పుడు 95లో అడిగారు ఈ పదాలు ఉపయోగించి రాముణ్ణి గురించి ఒక పద్యం చెప్పమని, శ్లోకం చెప్పమని. నీలాభ్రరూపతే రామ, నీలాభ్రరూపతే రామ, సమస్తానాం శుభంకర. రూపతెరా మస్తానా, తత్తథా ప్యార మే రామే, నదీవానందవర్ధన. నది వల వేగము చేత ఆనందము కలిగిస్తూ ఉంటావయ్యా నువ్వు ప్రవహించి, ఓ రామచంద్ర అని పద్యం చెప్పాను. అందువల్ల ఏ భాష అయినా విద్వాంసుడైన వాడు తెలుగు. అందుకే మాతృభాష వస్తేనండి ప్రపంచంలో ఏ భాష అయినా వస్తుంది. తెలుగు బాగా వస్తే నువ్వు ఇంగ్లీష్లో కూడా చమత్కారాలు చేయగలుగుతావు. నీకు తెలుగు రావాలి, సంస్కృతం రావాలి. సంస్కృతము ఎంత బలం అంటే ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ప్రవేశం వస్తుంది సంస్కృతం వస్తే. అటువంటి భాషలకు జయము. తల్లి, మీరు చాలా విషయాలు నా చేత చెప్పించుకున్నారు. నేను ఎప్పుడూ కులము ఇలాంటి వాటి మీద ఎప్పుడూ మాట్లాడను. కానీ వాస్తవంగా మాట్లాడితే ఏ కులమైనా గొప్పదే. నేను అందరికీ కూడా చెప్తుంటాను ఎప్పుడు, ఎవ్వరూ ఏ కులమును తక్కువ అని అనుకోవద్దు. ఇతరుడు అనుకోవద్దు, నీవు అనుకోవద్దు, అందులో పుట్టినవాడివి. నేను అందరికీ చెప్తుంటా ఈ మాట. ఈ కులంలో పుట్టిన నేను నన్ను తక్కువ అని ఎందుకు అనుకుంటాను? నువ్వు కూడా అనుకోవద్దనే చెప్తాను. నీ తల్లిదండ్రులు, నీ తాతలు ముత్తాతలు గొప్ప సంస్కారముతో నిన్ను కన్నారు. నువ్వెవడికన్నా తక్కువ కాదు. నీవు తగ్గించుకొని ఎవడో గొప్పవాడని పరిగెత్తిపోతే నీ ధర్మమేమి, నీ కులమేమి, నీ గోత్రమేమి? ఇప్పుడు లండన్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళకి పాపం పెద్ద తరాలు ముందుకు లేవు, అమెరికా లాంటి దేశాల్లో. అయినా వాళ్ళ గోత్రము మూల సూత్రాలు ఏమని వెతుక్కుంటున్నారు. నీ కర్మేమిరా ఈ ధర్మం వదిలిపోవడానికి? ఏమైంది నీకు? ఎందుకంటే గోత్రము సూత్రం అన్నీ ఉన్నవాడివి నువ్వు. నీ సంపదను నిలుపుకో నువ్వు. అందువల్ల ఇది పెద్ద మనకు ఋషులు మహాత్ములు ఇచ్చినటువంటి సంపద. ఇక్కడ కులములు అనేది వృత్తులే కానీ ఎవడు ఒకడు తక్కువ ఎక్కువ అనుకోవడానికి కాదు. ఇవి ఉన్నవి సామరస్యంగా జీవించటం కోసమే, అభ్యుదయ పథంలో నడవటం కోసమే. ఈ సూత్రం ఎరిగి మనం అందరం కూడా నడవాలి అని తల్లి నేను నా చేత చాలా విషయాలు మాట్లాడించారు. మీకు ఆశీర్వచనము. మీ ప్రైమ్ 9 అంటే ప్రధాన నవ సంఖ్య, నవప్రధానం అనాలి నేను తెలుగులో చెప్తే. ఇక్కడ ఏదైతే నాగపని శర్మ గారి సతీమణి రేణుక గారు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. ఏదైతే సార్ తీసుకునేటప్పుడు మీ మనస్సు ఎలా పులికించింది? ఆ క్షణం తీసుకున్న తర్వాత మొట్టమొదటి శబ్దాన్ని మీరు సార్తో అన్నటువంటి మాటలు ఏంటమ్మా? చాలా అదృష్టమయమైన సమయం కదమ్మా. ఇది చాలా అదృష్టాన్ని, సంతోషాన్ని, చెప్పలేనంత ఆనందాన్ని పంచింది. అవధాన విద్యను గుర్తించి ప్రధాని మోదీ గారు, వారి ప్రభుత్వము
ఇంతటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించినందుకు మాకు చాలా సంతోషం అండి. మీరు సార్తో అన్నటువంటి మొదటి మాట ఏమన్నారు? ఇప్పటి వరకు మీరు ఎక్కడ చెప్పలేకుంటారు, కానీ ఇప్పుడు మాతో చెప్పండి. బయట మాట్లాడలేదు ఆమె. మా అదృష్టం పండింది, మన అదృష్టం పండింది, మన జీవితానికి గొప్ప సార్థకత లభించింది అని చాలా సంతోషించినాను. ఆ మాట అన్నాను ఆయనతో. ఓకే అమ్మ, ఇప్పుడు సార్ అన్నారు నాలో సగము నా సతీమణి రేణుక గారు. తను ఏదైనా ఒకటి ప్రశ్నించినప్పుడు తను చెప్పకుండానే నన్ను ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మీరు కూడా ప్రశ్నించేటటువంటి అవధాన ఏదైతే సాహిత్యం ఉందో ఒక్కసారి మీరు ప్రశ్నిస్తే సార్ ఒకటి జవాబు చెప్తారు. ఇదొక చిన్న చమత్కారమైనటువంటి సన్నివేశము. ఇంత అంటే పద్మ అవార్డుకు అందుకున్నటువంటి సందర్భంలో చిన్న అవధానం అంటేనే చాలా గొప్పది. కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య అని నేను ప్రశ్న వేసినప్పుడు నాకు ఇదే సమాధానం. అవధాన విద్యతో మనము పొందలేనిదంటూ ఏమీ ఉండదు. అటువంటి అంత గొప్ప అవకాశము, అదృష్టము మనకు లభించింది. మీరు ఏదైనా ఒక చమత్కారమైనటువంటి ఒక ప్రశ్న ఇస్తారా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన చెప్పినట్టుగా ఆయన పద్మశ్రీ మొదటనే లభించింది ఆయనకు, ఇప్పుడు పద్మశ్రీ లభించింది. దీని మీద మీ సంతోషాన్ని చెప్పండి. పద్యమొక కల్పవృక్షము. పద్యమే కల్పవృక్షము. మాకు సర్వము పద్యమే. పద్యం అంటే పద్య సరస్వతి. పద్యమొక కల్పవృక్షము పద్మశ్రీ తెచ్చిపెట్టే పై పై విభవం పై పై ఇకపై పద్మములు బహువిరియును. కాబట్టి ఈ పద్మశ్రీ ప్రారంభమే, ఇంకా పద్మాలు చాలా విరుస్తాయి. పై పై ఇకపై పద్మములు బహు విరియును. పద్మములు బహుళము పద్మములు బహుళము పద పద్మశ్రీ దేవి కొలువ భాగ్యము. పద పద్మశ్రీ దేవి కొలువ భాగ్యము శతమౌ భాగ్య శతంబౌ. 100 విధములుగా పద్యము, పద్య సరస్వతి, పద్యశ్రీదేవిని కొలిస్తే అమ్మవారి ఇవ్వనిదేముంది? ఆమె పదపద్మశ్రీ సర్వము ప్రసాదిస్తుంది. అమ్మా ఒక్కటే అమ్మా, ఏదైతే సార్ వచ్చి అవధాని చేసి ఒకసారి కొన్ని సందర్భాల్లో మీకు అందుబాటులో లేకపోవచ్చు, కొన్ని గంటల పాటు, ఆ సమయంలో మీరు ఎందుకు లేరు అన్నటువంటి ప్రశ్నించినటువంటి సన్నివేశాలు ఉందా? మీ ఇద్దరు ఆది దంపతులు, ఇద్దరి మధ్యలో చిన్నవి కూడా వస్తుంటాయి. అటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే జనరేషన్ ఉందో భార్యాభర్తలకి ఓపిక అనేది నశించింది. మీరు ఇచ్చేటటువంటి సలహా అనుకోవచ్చు, మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఇప్పటి వరకు కూడా సార్తో చెప్పలేనటువంటి ఏదైనా సన్నివేశం ఏదైనా ఉందా? అటువంటి అవకాశము అవసరము అసలు లేదు. ఆయన ఎప్పుడు ఇంట్లో ఉన్నారంటే ఆ రోజే మాకు పండగ, ఉగాది కావచ్చు, ఇంకో పండుగ కావచ్చు. అందువలన ఆయన ఆ వృత్తిలో ఉండడం అనేది మాకు చాలా ఆనందము. అందువలన అటువంటి అవకాశము లేదు. హాయిగా ఉన్నాం, మేము ఎప్పుడైనా సుఖంగా ఉన్నాం. రైట్. పద్మ అవార్డు లభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వము మాకు గౌరవించింది. ముఖ్యంగా ఈ గౌరవము ఒక అవధానంలో రావడం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. రాష్ట్రపతి ప్రత్యేకంగా దీనిని అంటే ఇంతవరకు కూడా చరిత్రలో అవధానం గురించినటువంటి విధంగా ఎవరికి కూడా అవార్డు రాలేదు. కానీ మొదటిసారి పద్మ అవార్డు రావడం అన్నది, అవధానంలో రావడం అన్నది చాలా సంతోషం అంటూ కూడా దీనికి సంబంధించినటువంటిది ముఖ్యంగా అవార్డు అందుకున్నటువంటి నాగపని శర్మ గారు చెప్తున్నారు. వారి శ్రీమతి రేణుక గారు ఎంతో సంతోషం తెలియజేస్తున్నారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.